బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియాపై పాకిస్తాన్ మరో కుట్రకు తెరలేపింది. అమెరికా టర్కీ సాయంతో భారత్ను దెబ్బతీసే ప్లాన్ చేస్తోంది పాకిస్తాన్. అమెరికాతో రేర్ ఎర్త్ మినరల్స్ డీల్ చేసుకుంది పాకిస్తాన్. అంటే చాలా అరుదుగా దొరికేటువంటి మినరల్స్తో పాకిస్తాన్ అమెరికాతో డీల్ చేసుకుంది. ఏంటి ఆ డీల్ అంటే కనుక ఇప్పటికే ఆ డీల్ ద్వారా ఒక ట్రక్ ఆల్రెడీ ఒక ఫుల్ లోడ్ కాస్త అమెరికాకి పాకిస్తాన్ పంపించిందట. ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో టర్కీకి 1000 ఎకరాల కేటాయించింది పాకిస్తాన్. ఆ తర్వాత అమెరికాకి పస్నే అనేటువంటి ఒక పోర్ట్ను కూడా అప్పగించేసింది. ఇలా ఎలా ఉందనంటే పాకిస్తాన్ పరిస్థితి, ఉన్నది కాస్త ఊడ్చేయి, దోచిందంతా దాచేయి. ఉన్నది కాస్త ఊడ్చేసి రేర్ ఎర్త్ మెటీరియల్స్ మొత్తాన్ని కూడా అటు పాకిస్తాన్ అమెరికాకు పంపించేయాలి. ఆ తర్వాత అక్కడ దోచుకుందంతా తీసుకొచ్చుకొని దాచుకోవాలి. దీని ద్వారా ఉగ్రవాదాన్ని పెంచాలి, ప్రపంచ దేశాలు అల్లకల్లోలను సృష్టించాలి, మరీ ముఖ్యంగా భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలి. చూడండి, అమెరికాలో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో పాకిస్తాన్ సహాయం ఏం అవసరం లేదు, కానీ పాకిస్తాన్కి సహాయం చేయాలి కాబట్టి అమెరికా ఏదో రకమైన ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికాకి పాకిస్తాన్ అవసరం లేదు, పాకిస్తాన్ అంటే పిచ్చుకుక్కలు పని దొరుకుతాయి ఏదో దొరకాలంటే. కానీ భారత్ని టార్గెట్ చేయాలి, భారత్ని ఇబ్బందుల గురి చేయాలంటే పాకిస్తాన్కి అమెరికా సహాయం కావాలి, అమెరికాకి పాకిస్తాన్ సహాయం కావాలి. ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకుంటూ ఇప్పుడు భారత్ ఇబ్బందుల గురి చేయాలి. అటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. ఆల్రెడీ గ్వాదర్ అనేటువంటి పోర్ట్ని చైనా ఆక్రమించేసుకుంది, చైనాకు అప్పగించేసింది పాకిస్తాన్. ఆ పోర్ట్ ద్వారా కొన్ని ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ నడుస్తూ ఉన్నాయి. చైనా పాకిస్తాన్ వంటి అనేక రకాలుగా కొన్ని ఇంపోర్ట్స్ని తీసుకొని వెళ్తోంది. అక్కడ నుంచి గ్వాదర్ పోర్ట్ నుంచి తీసుకుంటుంది. గ్వాదర్ పోర్ట్ ఈస్ కంప్లీట్లీ అండర్ ద టేకింగ్ ఆఫ్ చైనా. ఇక పస్నీ పోర్ట్ని అమెరికాకు అప్పగించింది. దాని ద్వారా రేర్ ఎర్త్ మినరల్స్ని పంపిస్తోందట. ఇక ఈ రెండు పోర్ట్ల మధ్యలో ఒక 1000 ఎకరాల స్థలాన్ని కంప్లీట్గా ఇండస్ట్రియల్ హబ్ కోసం టర్కీకి అప్పగించింది. ఉన్నది మొత్తం పాకిస్తాన్ ప్రజలకి ఏమాత్రం ఉంచకుండా ఈ దుర్మార్గులు ఆసిమ్ మునీర్ గాడు, అటు షహబాజ్ షరీఫ్ గాడు, ఇకపోతే ఖ్వాజా ఆసిఫ్, బిలావల్ భుట్టోలు అంతా కలిసి పాకిస్తాన్ ఆస్తుల మొత్తాన్ని కూడా మొత్తం అమెరికాకి, చైనాకి, టర్కీకి అప్పగించేస్తున్నారు. పస్నీ పోర్ట్ని అమెరికాకి, గ్వాదర్ పోర్ట్ని చైనాకి, ఈ రెండింటి మధ్యలో 1000 ఎకరాల స్థలాన్ని ఇండస్ట్రియల్ హబ్ కోసం టర్కీకి, ఉన్నది కాస్త మొత్తం ఊడ్ చేసి వాళ్ళకి పెట్టేస్తున్నారు. దీంట్లో కొన్ని మినరల్స్ ఉన్నాయట, నియోడియం అండ్ ప్రెసియోడియం. ఈ రెండు రేర్ ఎర్త్ మినరల్స్ అంట. ఇవి చాలా అరుదుగా దొరికేటువంటి ఎర్త్ మినరల్స్ అట. సో ఈ రేర్ ఎర్త్ మినరల్స్ని పాకిస్తాన్లో నుంచి బయటికి తీసి దాన్ని అమెరికాకు పంపిస్తోంది. సో ఇప్పటికీ ఒక లోడ్ కూడా వెళ్ళిందట. సో యుఎస్ఎస్ఎం, యునైటెడ్ స్టేట్స్ స్ట్రాటజిక్ మెటల్స్ అగ్రిమెంట్ని దీని ఆధారితంగా ఈ యొక్క మెమరాండం ఆఫ్ అసోసియేషన్ అండర్స్టాండింగ్ని ఒక ఉద్దేశంగా తీసుకొని పాకిస్తాన్ గత సెప్టెంబర్లో సంతకం చేసినటువంటి అగ్రిమెంట్ ఆధారితంగా $500 మిలియన్ మొదటి ఇన్వెస్ట్మెంట్ని పాకిస్తాన్లో పెట్టబోతున్నట్టు అమెరికా. ఎందుకు? ఈ రేర్ ఎర్త్ మినరల్స్ని బయటికి తీయడం కోసం. సో పాకిస్తాన్ ఇప్పటికే ఆ ఫస్ట్ కన్సైన్మెంట్ని, ఫస్ట్ లోడ్ని అమెరికాకు పంపించింది. ఇప్పుడు అమెరికా కూడా సిద్ధంగా ఉంది దాన్ని తీసుకొని, దాన్ని అందుకున్న తర్వాత ఇప్పుడు అమెరికా $500 మిలియన్ మినరల్ ప్రాసెసింగ్ యూనిట్ని పాకిస్తాన్లో డెవలప్ చేయబోతుందట. $500 మిలియన్ అంటే ఏ స్థాయిలో పాకిస్తాన్ అమెరికా పెట్టుబడులు పెడుతుందో అర్థం చేసుకోండి. ఇక ఇలా ఉండగా 1000 ఎకరాల స్థలాన్ని ఇండస్ట్రియల్ హబ్ కోసం టర్కీకి అప్పగిస్తే టర్కీ కూడా కొన్ని కోట్ల విలువ చేసేటువంటి ఒక ఇండస్ట్రియల్ హబ్ని పాకిస్తాన్లో ఏర్పాటు చేయబోతోంది. ఇక ఇండస్ట్రియల్ గ్రోత్ కోసం అటు టర్కీ, అమెరికా రెండు కలిసి ఆ పాకిస్తాన్ని హబ్గా ఎంచుకొని పాకిస్తాన్లో ఇండస్ట్రియల్ గ్రోత్ని వాళ్ళు పెంచి పోషించబోతున్నారట. యాజ్ పర్ ఎంఓయు, మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ప్రకారంగా ఇప్పుడు కన్సైన్మెంట్ వెళ్ళింది, తర్వాత పెట్టుబడులు వస్తాయి, టర్కీ ఇండస్ట్రీ హబ్ని ఓపెన్ చేస్తోంది. ఎటు చూసినా పాకిస్తాన్ చేతిలో ఇక డబ్బులు గలగల కనబడబోతున్నాయి, డబ్బులు అధికంగా కనబడబోతున్నాయి. దీంతో ఆ డబ్బులన్నింటిని ఉపయోగించి ఉగ్రవాదాన్ని మళ్ళీ పెంచి పోషించి ఉగ్రవాదంతో మళ్ళీ పాకిస్తాన్ భారత్పై ఇష్టానుసారంగా దోపిడీ చేయాలి, ఇష్టమైనట్టుగా దాడులు చేయాలి, ఇష్టమైనట్టుగా దుర్మార్గ ప్రవర్తన చేయాలి, దమనకాండం సృష్టించాలని ఒక ఆలోచన పాకిస్తాన్ చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఇటు టర్కీ అండ్ అమెరికా రెండు కూడా ఈ యొక్క సహాయ సహకారం అందిస్తున్నాయి. అయితే పీటీఐ పార్టీ, అక్కడి పాకిస్తాన్ తహరీక్ ఈ ఇన్సాఫ్ పీటీఐ పార్టీ, ఇమ్రాన్ ఖాన్, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించినటువంటి అక్కడ పార్టీ ప్రతినిధులు ఏం చెప్తున్నారంటే, ఇప్పటికే మనం ఎవరి కోసమో సహాయం చేయబోయి మన దేశాన్ని మొత్తాన్ని కూడా సమస్యలు నెట్టేసుకున్నాం.
ఎవరి కోసమో అనే దాంట్లో గతంలో చెప్పుకొచ్చాడు ఖ్వాజా ఆసిఫ్. ఏం చెప్పాడంటే, మేము పాశ్చాత్య దేశాలకి, అమెరికా లాంటి దేశాలకి సహాయం చేయడం కోసం ఉగ్రవాదాన్ని పెంచి పోషించామని చెప్పుకొచ్చారు కదా. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇక్కడ పీటీఐ పార్టీ, పాకిస్తానీ తహరీక్ ఇన్సాఫ్ పార్టీ ఏం చెప్తోందనంటే, మనం మళ్ళీ ఎవరి కోసమో సహాయం చేయబోయి మన దేశాన్ని సమస్యలు నెట్టేస్తున్నాం అంటే, టర్కీకి అమెరికాకి మళ్ళీ సహాయం చేయబోయి మా దేశాన్ని మళ్ళీ మన నట్టేట ముంచేసుకుంటున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ తెలుసు మా దేశం పూర్తిగా ఒకరి చేతిలోకి వెళ్ళిపోతే ఒకరు చేజిక్కించుకుంటున్నారని. చైనా, అమెరికా, టర్కీలు ఈ 3 దేశాలు కూడా పాకిస్తాన్ వంటి సంపదని, అక్కడటువంటి కొన్ని మెయిన్ డెవలప్డ్ ఎక్విప్మెంట్స్ మొత్తాన్ని కూడా తమ చేతిలోకి తీసుకొని పాకిస్తాన్ని కుదోబెట్టేసి వారంతా కూడా సంపాదించుకుంటున్నారు. ఆసిఫ్ మునీర్ కానివ్వండి, లేకపోతే షహబాజ్ షరీఫ్ వీళ్ళందరూ కూడా. సో ఇప్పుడు ఈ 3 దేశాలు కలిసి అక్కడి సంపదను తీసుకెళ్తున్న క్రమంలో పాకిస్తాన్ ఈ ఇన్సాఫ్ పార్టీ ఏం చెప్తోందనంటే, పాకిస్తాన్ తహరీక్ ఇన్సాఫ్ పార్టీ, మేము మళ్ళీ వేరే దేశాలకి సహకరిస్తూ ఇక్కడ మన దేశాన్ని పూర్తిగా నట్టడం ముంచేస్తున్నాం. అయితే దీని ద్వారా భారత్కి నష్టం ఏంటనంటే, భారత్ ఇరాన్కి మధ్యలో ఒక వాణిజ్య ఒప్పందం ఉంది. ఆ వాణిజ్య ఒప్పందం ఏంటి అంటే కనుక, 2 దేశాలకి భారత్ సరిహద్దుల్లో పోర్ట్ నిర్మించడం సిద్ధమవుతున్నాయి. అయితే పాష్ని అండ్ గ్వాదర్ పోర్ట్లు ఇప్పటికే చైనా ఆధీనంలో ఒకటి, అమెరికా ఆధీనంలో ఒకటి ఉంది. పక్కనే టర్కీ కూడా ఒక ఇండస్ట్రియల్ హబ్ని ఏర్పాటు చేయబోతోంది. ఇవన్నిటి నేపథ్యంలో భారత్కు వచ్చే ఇబ్బంది ఏంటి అని అంటే కనుక, 2 పోర్ట్ల నిర్మాణంతో ఇరాన్కి సంబంధించినటువంటి చౌబాహర్ అనేటువంటి పోర్ట్కి పెద్ద ఎత్తున ఒక ఆటంకం కలిగే అవకాశం. ఇక్కడ మ్యాప్ చూడండి మీరు, గ్వాదర్ అండ్ పస్నీ పోర్ట్లు ఉన్నాయి ఇక్కడ పాకిస్తాన్లో. పక్కనే అటు చౌబర్ పోర్ట్ ఉంది. చౌబర్ పోర్ట్ ఇరాన్లో కనబడుతోంది. సో అదంతా కూడా అరేబియన్ సముద్రం మీదుగానే అటు చైనా కానివ్వండి, ఇటు అమెరికా, 2 కూడా పోర్ట్ల ద్వారా వాళ్ళ ఇంపోర్ట్స్ని తీసుకెళ్తూ ఉంటాయి. మినరల్స్ వెళ్తూ ఉంటాయి అటు అమెరికాకి, ఇటు గ్వాదర్ పోర్ట్ నుంచి చైనా కూడా వాళ్ళకి కావాల్సిన సామాగ్రి వెళ్తూ ఉంటుంది. అయితే ఇండియా అండ్ ఇరాన్కి మధ్యలో ఉన్నటువంటి ఆ వాణిజ్య సంబంధాలకు ఉపయోగపడే పోర్టే ఆ చాబర్ పోర్ట్. సో ఇప్పుడు అరేబియా సముద్రం మొత్తం కూడా అమెరికా, చైనాలు, పాకిస్తాన్ నుంచి ఈ వ్యాపార ఒప్పందాన్ని కొనసాగిస్తూ ఉంటే, చౌబర్ పోర్ట్ ద్వారా ఇండియాకి రావాల్సింది కానివ్వండి, ఇండియా నుంచి ఈ చౌబర్ పోర్ట్కి వెళ్ళవలసింది కానివ్వండి, ఈ అంతరాయం కలిగే అవకాశం ఉంది, కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. సో కంప్లీట్గా వాళ్ళ అండర్టేకింగ్ ఉంటుంది, అమెరికా అండ్ చైనా అండర్టేకింగ్స్ ఉంటుంటాయి. ఆ అరేబియన్ సముద్రం పైన వాళ్ళు పట్టు సాధిస్తారు కాబట్టి అమెరికా మనకు రావాల్సినటువంటి వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ఇరాన్ నుంచి రావాల్సిన విషయాన్ని కూడా అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. సో చౌబర్ పోర్ట్ పై దెబ్బ పడే అవకాశం కనబడుతోంది. ఇప్పుడు అమెరికా ఆధీనంలోకి వెళ్ళిన తర్వాత మనం చూసాం, ఉదాహరణకి ఇజ్రాయెల్కి కొన్ని వ్యాపార వాణిజ్య సంస్థల నేపథ్యంలో ఆయుధ సామాగ్రి కానివ్వండి, రకరకాలుగా రెడ్ సీ మీదుగా ఇజ్రాయెల్కి పంపిస్తూ ఉంటుంది. సో అమెరికా లాంటి దేశం కూడా తమ ఆధీనంలో ఉన్నటువంటి ఎమన్స్ని దాటిపోయి రెడ్ సీ ద్వారా ఇజ్రాయెల్కి ఏమైనా ఇవ్వగలుగుతోందా? ఎన్ని రకాల పడవల్ని పేల్చేశారు, ఎన్ని రకాల కన్సైన్మెంట్స్ని కుప్పగూల్చేశారు మనం చూసాం కదా. సో గతంలో ఎమెన్స్ రెడ్ సీ మీదుగా వాళ్ళ ఆధీనం ఉంది కాబట్టి ఆ ఆధీనంలో ఉన్నటువంటి రెడ్ సీ పై నుంచి అమెరికా కన్సైన్మెంట్స్ని ఏ ఒక్కదాన్ని కూడా దాటనివ్వరు. అలాగే ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది రానున్న రోజుల్లో అంటే, ఇప్పటికే అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్న అమెరికా ఇప్పుడు అటు పస్నీ పోర్ట్ని తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత అరేబియన్ సముద్రంలో తమ కన్సైన్మెంట్స్ వెళ్తూ ఉంటాయి. నిత్యం ఏదో రకంగా రవాణా జరుగుతూనే ఉన్న క్రమంలో ఇరాన్ నుంచి కానీ, ఇండియా నుంచి కానీ, చౌబర్ పోర్ట్ నుంచి ఇండియాకి, ఇండియా నుంచి చౌబర్ పోర్ట్కి ఏదైనా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ జరగాలంటే అక్కడ అమెరికా ఆల్రెడీ అండర్టేకింగ్లో అరేబియన్ సముద్రంలోకి ఎంట్రీ ఇచ్చింది కాబట్టి డెఫినెట్గా ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది. సో అమెరికా ఇండియాని ఇబ్బందులకు గురి చేయడం కోసం పాకిస్తాన్ని ఒక భారత్గా వాడుకుంటూ, పాకిస్తాన్ని ఒక అస్త్రంగా వాడుకుంటూనే ఇప్పుడు అమెరికా మళ్ళీ చౌబర్ పోర్ట్ని క్లోజ్ చేయడం ద్వారా ఇండియాకి రావాల్సిన ఇంపోర్ట్స్ అన్నింటి కూడా కొలాబ్స్ చేయాలని ఒక ఆలోచనతో ఉంది. ఎస్, మా కొలీగ్ సచిన్ కూడా సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. సచిన్, సో ఇప్పుడు గ్వాదర్ పోర్ట్ని ఆల్రెడీ చైనాకి అప్పగించేసింది పాకిస్తాన్, మొత్తం కుదోబెట్టేస్తోంది. ఇప్పుడు మరొకటి పస్నీ పోర్ట్ అమెరికాకు అప్పగించింది. 1000 ఎకరాల స్థలంలో టర్కీకి ఇండస్ట్రియల్ హబ్ కోసం అన్ని రకాలుగా ఏర్పాట్లు సంసిద్ధం చేసింది. సో టర్కీ అండ్ అమెరికా కలిసి పాకిస్తాన్ని పెంచి పోషించి మళ్ళీ అక్కడ డబ్బులు సమకూర్చి వాళ్ళకి డబ్బులు కనిపించే విధంగా, వాళ్ళకి ఆర్థికంగా స్థితిగతులు సెటరేట్ అయ్యే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. సో దీని ప్రభావం భారత్పై ఎలా పడబోతోంది, భారత్కి ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది ఇన్ డీటెయిల్గా? రైట్, రీసెంట్ గా జరుగుతున్న డెవలప్మెంట్స్ నేపథ్యంలో మనోజ్ ఏదో చేయాలనుకునే కుట్రలో భాగంగానే ఈ కుతంత్రాలు అనుకోవాలి. ఎందుకంటే టర్కీ కూడా అటువంటి గుంటనక్క వేషాలు వేస్తోంది. సో ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా ఇటు ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి తీవ్ర చర్చనాంశంగా మారింది.
టర్కీ వేసే ఆ గుంటనక్క వేషాన్ని తిప్పుకోవడంలో భాగంగానే ప్రస్తుతం భారత్ అడుగులు వేస్తోంది పాకిస్తాన్ కి సంబంధించి కూడా. కానీ ప్రస్తుతం మాట్లాడుకుంటే కనుక పాకిస్తాన్ కి సంబంధించి ఇది ఆ అలయన్స్ ని, ఆ మ్యాప్ కి సంబంధించి అలయన్స్ ని పూర్తిగా రీరైట్ చేస్తుందని చెప్పుకునే ఎటువంటి అతిశక్తి లేదు. ఎందుకంటే అమెరికాకు ఆ $1 బిలియన్ గా మాట్లాడుకునే ఆ పాస్ని ఆ వాటర్ పోర్ట్ ఇవ్వడం విషయంలో కావచ్చు, మరి ముఖ్యంగా చైనాకు సంబంధించి చైనాకు అప్పగించిన గ్వాదర్ ఎయిర్పోర్ట్ కి దాదాపు ఒక 100 కిలోమీటర్లు ఉందని చెప్పుకోవాలి బేర్లీగా మాట్లాడుకుంటే. దాంతోపాటు ఒక 1000 ఎకరాలు కరాచీలో ఉన్న ల్యాండ్ ని ఒక ఇండస్ట్రియల్ హబ్ కోసం టర్కీకి ఇవ్వడం. నాకు తెలిసిన ఇప్పుడు జరుగుతున్న పరిణామాల ప్రకారం ఒక తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సో ఈ వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ రాజకీయ నాయకులు ఏ క్షణాన్నైనా ఇంకొక నేపాల్ లాంటి ఘటన ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఉన్న దాంట్లో పాకిస్తాన్ ను తాకట్టు పెట్టేసి ఆ వచ్చిన డబ్బుతో పరారయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నారా, అందుకే వేషాలన్నీ వేస్తున్నారా అనే అంశానికి సంబంధించి ఎందుకో స్ట్రైక్ అవుతోంది మనోజ్. ఎందుకంటే ఎకనామికల్ సర్వే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఒక్కసారి మనం అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎకనామికల్ గా సర్వైవల్ అవ్వడం కోసం దాంతో పాటు ఒక విధంగా చెప్పంటే ఆ రీజన్ లో ఇంకా బలం పుంజుకోవడానికి, ఇంకోటి ఏంటి పొలిటికల్ లెజిటిమసీ, వీటి గురించి మాట్లాడుతున్న సందర్భం. సో ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ పాకిస్తాన్ పూర్తిగా పనికిరాని దేశంగా మారిపోతోంది అని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఎందుకని దాదాపు $1 బిలియన్ విలువైన ఈ పోర్టుని అక్కడ అమెరికాకి చేతికి అప్పచెప్పడం అంటే అర్థం చేసుకోవచ్చు. అంటే దాదాపుగా 1200 కోట్లు, అంటే $1 బిలియన్ 100 కోట్లు కాబట్టి దాదాపు 1200 కోట్ల విలువైన ఆ పోర్ట్ని వాళ్ళ చేతిలో పెడుతున్న సందర్భం ఉంది. సో $1200 కోట్ల, ఇంకా అది ఎక్కువ మాట్లాడుకుంటే ఇంకా ఎక్కువే, ఎందుకంటే ఆ కాస్ట్ చాలా ఎక్కువ వెళ్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి ఫీల్డ్ మార్షల్ గా మాట్లాడుకునే ఆసిమ్ ముందు ఈ ఐడియాని వాషింగ్టన్ కి ఇచ్చాడు సెప్టెంబర్లో 2025లో ట్రంప్తో భేటీ అయిన సందర్భంలో. ఇటు ప్రధాని సో అప్పుడే ఈ డిస్కషన్ జరిగింది. ఇక్కడ పాస్ని పోర్ట్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో అమెరికా కూడా వెయిట్ చేస్తాను. మనం ఫస్ట్ నుంచి దాదాపుగా ఈ జియో పాలిటిక్స్ అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళందరికీ క్లియర్ ఐడియా ఉంటుంది. ఎందుకని ఇటు చైనాకి అలాగే భారత్కి, మరి ముఖ్యంగా ఏషియా మీద పవర్ ని నిలుపుకోవడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నంలో భాగమే అటు పాకిస్తాన్ తప్ప ఇంకోటి ఏమీ కాదు. సో ఈ మధ్య కాలంలో ఇటు అమెరికా నుంచి కూడా అంతగా మద్దతు దక్కట్లేని పరిస్థితి కనిపిస్తోంది. సో ఇటువంటి నేపథ్యంలోని పాకిస్తాన్ లో ఉన్న ఆ మినరల్ వెల్త్ గురించి మాట్లాడుకున్న సందర్భం, ఇంక్లూడింగ్ రేర్ ఎర్త్ మెటల్స్ కి సంబంధించి, అలాగే క్లీన్ ఎనర్జీ టెక్నాలజీస్ విషయంలో కూడా, డిఫెన్స్ విషయంలో కూడా అమెరికాకు మద్దతుగా నిలుస్తూ అమెరికాకి సపోర్ట్ కు వెళ్తున్న పరిస్థితి. సో ఇటువంటి క్రమంలో ఇక్కడ పట్టు బిగించాలి అమెరికాకి అంటే ఏషియా మీద పట్టు బిగించాలంటే కావాల్సిన సందర్భం, అలాగే ఇటు పాకిస్తాన్ కి డబ్బులు. సో ఇవన్నీ కూడా అంటే రీసెంట్ గా జరుగుతున్న పరిణామాల ప్రకారం చూసుకుంటే పాకిస్తాన్ లో రాజకీయ నాయకుల్లో భయం నెలకొంటోంది. అందుకే ఒక విధంగా చెప్పాలంటే తుకుడా చేసేయాలి పాకిస్తాన్ అని చెప్పి ప్రపంచం కాదు, మనకి అవసరం లేదు, ఇటు పాకిస్తానే కంకణం కట్టుకుంది అనుకున్నాడు రాజకీయ నాయకులు అనుకున్నాడు, అతిశక్తి లేదని చెప్పుకోవాలి మనోజ్. రైట్, థ్యాంక్ యూ సచిన్. సో మొత్తంగా అమెరికా అండ్ టర్కీ సహాయంతో పాకిస్తాన్ మళ్ళీ భారత్ని దెబ్బ కొట్టాలనేటువంటి దురాలోచనతో ముందుకు వెళ్తోంది. సో పెద్ద ఎత్తున రీసెంట్గానే చూసాం పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళంతా అక్కడి డీజీఐఎస్పీఆర్ అహ్మద్ షరీఫ్ చౌదరి వాడు ఏం చెప్తున్నాడంటే మళ్ళీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించే విధంగా చర్యలు కనుక ఉంటే డెఫినెట్గా పాకిస్తాన్ని మ్యాప్లో లేకుండా చేస్తామనేటువంటి మన భారత ఆర్మీ చీఫ్ ఉపేందర్ ద్వివేది మాటలకి వాడు సమాధానం ఏంటంటే నిజంగా అలా జరగాల్సి వస్తే ఇరుపక్షాల వైపుగా డిస్ట్రక్షన్ ఉంటుంది, మీరు కూడా మ్యాప్లో లేకుండా పోతారు అనే రకమైన సమాధానం చెప్తున్నాడు. అంటే ఈ మేకపోతు గాంభీర్యం ఎలా వస్తోంది మళ్ళీ అమెరికా టర్కీ సహాయంతోనే కదా. మరి ఇదే డీజీఐఎస్పీఆర్ గాడు ఆపరేషన్ సింధూర్లో మనం చేసినటువంటి ఆ వార్, మనం చేసిన పర్ఫార్మెన్స్కి, మనం చేసినటువంటి ఆ దాడికి ఎందుకు సమాధానం చెప్పలేకపోయాడు? నిజంగా అంతటి దమ్ము ధైర్యమే ఉంటే కనీసం ఒక్కటైనా ఏదైనా పెద్దగా మాట్లాడలేకపోయాడు కనీసం. ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఎగిరిపడి మాట్లాడుతున్నారు ఈ దుర్మార్గులు, నీచకమైన కుత్తేగాలు అని అంటే దానికి కారణం అమెరికా అండ్ టర్కీయే. అమెరికా అండ్ టర్కీ సహాయం చేయడం మూలంగానే పాకిస్తాన్ మళ్ళీ రెచ్చిపోతోంది. ఇప్పుడు అమెరికా పస్నీ పోర్ట్ని స్వాధీనపరుచుకుని అక్కడ నుంచి రేర్ ఎర్త్ మినరల్స్ సంబంధించి ఒక అగ్రిమెంట్ ఇద్దరి మధ్య కుదిరింది. యునైటెడ్ స్టేట్స్ స్ట్రాటజిక్ మినరల్స్ సంబంధించినటువంటి అంశంపైన ఇద్దరు సంతకం చేసుకున్నారు. మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ కుదిరింది వారిద్దరి మధ్య. పాకిస్తాన్ నుంచి నియోడియం అండ్ స్పైరోడియం ఈ రెండు సంబంధించిన మినరల్స్, ఇవి రేర్ మినరల్స్ అంట.
ఈ రేర్ మినరల్స్ని అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయడానికి సిద్ధమైపోయింది.